గోంగూర పచ్చిమిర్చి కర్రీ కోసం గోంగూర పచ్చిమిర్చి ఇలా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. గోంగూరని గిన్నెకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు కొంచెం వేడయ్యాక ఆనియన్ వేసి చిటికెడు పసుపు వీటిని కొంచెం బాగా వేగనీయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచుకొని పచ్చిమిర్చికి వేసుకోవాలి. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి కలిపి ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఒక 5 minutes తర్వాత చూడండి ఎలా ఉడికిందో. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్గా చిటికెడు మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.